सुमति वात्सल्यामृत परिपोषित जय श्री विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्री विजयी भव सविद्रकाटकचैन पुण्यफल भरद्वाज ऋषिगोत्र संभव जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्री विजयी भव दोचोपाधि देवलक्ष्मी गण संख्या बोधित श्रीचरण जय विजयी भव दिग्विजयी भव श्रीमा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्री विजयी भव पीठिकापुरा नित्य विहार मधुमति दत्ता मंगलरूपा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्री विजयी भव दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा 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 श्री साईनाथ दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा 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 श्री साईनाथ दिगंबरा अवधूत चिंतन श्री गुरुदेव दत्ता श्रीपाद श्री वल्लभ स्वामी महाराज की जय। చేతులు జోడించి నమస్కరించి సనక మహర్షి ఈ విధంగా ప్రశ్నించాడు. ఓ వేదవేద్య, అన్ని లోకముల చేత పూజింపబడేవాడా, దేవదేవ, 4 ముఖములు కలిగినవాడా, నీ అనుగ్రహం చేత నేను చక్కటి విజ్ఞానాన్ని పొందాను. నీ ఉపదేశంచే నా హృదయంలో భక్తి నిండి ఉండడం చేత ఎల్లప్పుడూ సకల విజ్ఞానం తెలుస్తున్నది. నీ అనుగ్రహం వలన నేను వేదముల సారమును స్థిరమైన శివజ్ఞానమును పొందాను. ఓ దయానిధి, ఈ భూలోకంలో దేవతల చేత, మనుష్యుల చేత, భూతముల చేత, సిద్ధుల చేత ప్రతిష్ఠింపబడిన శివలింగములు అనేక క్షేత్రముల్లో వెలసి ఉన్నాయి. ఇవి కాకుండా శాశ్వత వైభవం కలిగినది, స్వయంగా ఉద్భవించినది, చేర్చగలిగిన అద్భుత లింగం ఎక్కడైనా ఉన్నదా? శాశ్వతమైనది, పుట్టుకలేనిది, జగత్తుకు ఆధారమైనది, నాశనం లేనిది, కేవలం దర్శనం చేతనే మానవులను కృతార్థులను చేయగలిగినది, శివ తేజస్సు లింగాకృతి ధరించిన దివ్యపుణ్యక్షేత్రం ఏదైనా ఉంటే దయతో నాకు తెలపవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇలా భక్తితో వినయపూర్వకంగా కుతూహలంగా వేడుకుంటున్న సనకుని చూసి మహా తపోనిధి అయిన చతుర్ముఖ బ్రహ్మ ప్రసన్నుడయ్యాడు. వెంటనే అతడు అంతర్ముఖుడై హృదయంలోని సుఖ సముద్రములో మునిగి సర్వానికి ఆధారుడైన శివుడి పూర్వం తేజస్తంభ రూపుడై వెలసిన వృత్తాంతాన్ని స్మరించి తన్మయుడై బాహ్య స్మృతిని కోల్పోయాడు. ఈ విధంగా ధ్యానంలో మునిగి ఉన్న బ్రహ్మ శివుని ఆజ్ఞ చేత మేల్కొని తన ముందు వినయంతో నిలిచి ఉన్న కుమారుని సనకుని చూశాడు. శివ దర్శనం చేత కలిగిన ఆనందంతో శరీరం పులకించి కన్నుల్లో ఆనంద బాష్పాలు నిండగా గద్గద స్వరంతో బ్రహ్మ ఇలా పలికాడు. పుత్ర సనక, నీచే ప్రశ్నించబడిన నేను మనసులో శివుని దర్శిస్తూ ఉండిపోయి నిన్ను మరిచాను. నేను కూడా ఆకాశంలో అనేక సంవత్సరాలు ప్రయాణం చేసి కళ్ళు తిరిగిపోవచ్చుండగా రెక్కలు అలసిపోగా తేజస్తంభం ఇంకా పైకి అంతం లేకుండా వ్యాపించే ఉన్నది. అది దేవతల చేత పూజింపబడుచున్న శివుని స్థూల లింగ రూపము. ఆ తేజస్సు యొక్క అంశ వలన పుట్టిన కొంతమంది సిద్ధులు, నిత్యుడు, శాశ్వతుడైన పరమశివుని శిరస్సును దర్శించడానికి ప్రయత్నిస్తున్న నన్ను చూసి జాలితో ఇలా శివుని అర్చిస్తే అతడే మనల్ని ఈ చావు పుట్టుకల చక్రము నుండి ఉద్ధరించును కదా. దర్శనాదభ్ర సదస జననాత్ కమలాలయే కాశ్యాంతు మరణాన్ముక్తి స్మరణాదరుణాచలే కరుణాపూరితాపాంగం శరణాగతవత్సలం తరుణేందు జటామౌళిం స్మరణాదరుణాచలే. శివభక్తులు భస్మము రుద్రాక్షలు ధరించిన గణములు వీణ, వేణువు, మృదంగము మొదలగు వాయిద్యముల చెవులకింపై నాదములతో ఘంట నాద విస్తృత వేదమంత ధ్వనులు మ్రోగుచున్న ఆ దివ్య సభా మండపంలో మనోహర దివ్య సింహాసనంలో పార్వతీదేవితో కలిసి కూర్చున్న పరమశివుడు దయాపూర్ణుడై వెలిగిపోతున్నాడు. స్వగీతము, కథలను చెప్పుకోవడం, శివగణులు విచిత్ర నృత్యములు, జోద క్రీడలతో పరమశివుడు పార్వతిని ఆనందింపజేస్తున్నాడు. కొంతసేపు ఈ విధంగా గడిపి భక్తులను వరములతో సంతోషపెట్టి సభను వీడి సర్వఋతువులలోనూ పుష్పించే వృక్షములతోనూ గల తోటలలోనూ రత్న ప్రసాదములలోనూ మనోహర రత్నములతో కూర్చిన దిగుబావుల వద్ద కేళీ పర్వత శిఖరములపైన బంగారు అరటి చెట్ల వనములలోనూ విహరిస్తూ గంగా తరంగములు తేడియాడే పద్మ సుగంధములను మోసుకుని వచ్చి మందంగా వేస్తున్న గాలితో శాంతిస్తూ
చెప్తూ పార్వతికి పరమేశ్వరుడు ప్రీతిని కలిగిస్తున్నాడు. భర్తను తన ఆజ్ఞలు పరిపాలించే వానిగా భావించి పార్వతి శివుని వెనుకకు చేరి ఏవి నీ కన్నులు అని అడుగుతూ పరిహాసం కొరకు త్రినేత్ర 3 కన్నులను తన పద్మములను చేతులతో అలవోకగా మూసింది. ఇవి సూర్య చంద్ర అగ్నిరూపములను తెలుపుతూ శివుడు తన నేత్రమును వదలని చెప్పాడు. ఆమె తన చేతులను తీసేసిన క్షణము లోపలే లోకములు అంధకార బంధురమే అల్లాడిపోయాయి. పరమశివుని నేత్రములను మూసినది ఆ నిమిషమైనా అది లోకములకు కోట్ల సంవత్సరంగా పరిణమించింది. లీల కొరకు దేవి చేసిన ఈ ఆట వలన కలిగే అంధకారం వలన జగత్తు నాశము కారణమైంది. ఎటువంటి వెలుగు లేకపోతే వినాశం సంభవించింది. దేవతలు క్రియాశూన్యులై వేదము ప్రకాశించలేదు. జనులు పుట్టక పెరగా స్తంభించిపోయారు. తపస్సంపన్నులైన మహాత్ములు ఈ హఠాత్ పరిణామ కాలక్షయం చూసి ఇలా తర్కించుకున్నారు. సర్వలోకాయులకు నాశన కారణమని ఈ అకాల అంధకారం ఎలా ప్రాప్తించినది అని ఆలోచించి దేవి పరమేశ్వరుని కన్నులు వినోద సమయంలో మూయడం వలన ఇంతటి అనర్థం సంభవించింది అని దివ్య దృష్టి తెలుసుకున్నాడు. అనుకోని విధంగా ఈ చీకటి వ్యాపించినప్పుడు తపస్సు చేస్తే లభించిన రాజు ప్రతిష్ఠించిన లింగములతో సర్వదా శోభిల్లు చూడను. శివుని ఆజ్ఞలను పాలించేటటువంటి శివభక్తులైనటువంటి మహారాజుల చేత ఇక్కడ ఒక మహామండపం తెలిసిన వామదేవుని చేత సేవించబడుచున్నది. ఈలుడు అనే రాజు తెలియక గౌరీవనంలో ప్రవేశించి స్త్రీ రూపాన్ని పొందాడు. తర్వాత అతడు తన పురోహితుడైన వశిష్ఠుడిచే బోధింపబడి శోణగిరిని పూజించి మరల తన పురుష రూపాన్ని పొందాడు. చంద్రుని బోధ వలన ఈల మహారాజు అరుణగిరిని భక్తితో స్మరించి ఆ అనుగ్రహం వలన శాపం నుంచి విముక్తిని పొంది దేవతలకు కూడా లభించని పదవిని పొందాడు. మహర్షి అయిన భరతుడు లేడి పిల్లపై గల 2 యోజనముల వరకు ఈ 4 దేవతలు అరుణాచలుని సేవించుకుంటున్నారు. పర్వతమునకు ఉత్తర భాగంలో ఉన్న శిఖరం అయిన శోణనదీ దేవి నిర్మల జలముతో ఇక్కడే ప్రవహిస్తున్నది. పుణ్య నది అయిన వేణానది గిరిని చుట్టి ప్రవహిస్తున్నది. గిరికి వాయువ్య దిశలో వాయుతీర్థం ఉన్నది. ఇందులో స్నానం చేసి వాయుదేవుడు జగత్తుకంతటికి జీవాన్ని ప్రసాదించే ప్రాణస్వరూపాన్ని పొందాడు. ఉత్తర దిక్కున ఉన్న కుబేర తీర్థంలో సౌగంధపు అని తెలిపి అతను అద్భుతమైన స్వయం భూలింగమును ఆవిష్కరించాడు. సూక్ష్మము మహిమానుత్మము విమలము పల్లెమనేది స్వచ్ఛమైనది అంతటా వ్యాపించున్నది అయిన ఆ లింగం చూసి నేను కృతార్థుడనయ్యాను. తిరిగి పరమశివంతో ఇలా వినించుకున్నాను. ఓ మహాత్మా, నేను ఆగమ విధానం ప్రకారం నీ పూజ జరుపుకుండగానే నీ ప్రత్యక్షమయ్యావు. నీవు ఈ వివిధ లింగముల యొక్క పేర్లను నాకు దయతో తెలుపు. నీ అర్చకులు ఎవరో ఉన్నారు, మానవులు నీకు ఏ విధంగా ఉపయోగపడాలి, ఈ వివరములు దేవదేవుడు నీవు కృపతో నాకు తెలియజేయము అని వేడుకున్నాడు. నా విన్నపము ఆలకించిన పూజింపబడును. భక్తులకు జ్ఞానప్రదాయకుడే పరశువు గంటగొడ్డలిని లేడీ చేతులతో ధరించి ఉమాస్కందేశుడు అయిన శంకరుడు దివ్య రత్నాహారములతో అలంకరింపబడిన వాడి మహా తేజస్సుతో ప్రకాశిస్తూ లోకములో పూజలు అందుకున్నాడు. ఉత్సవేళలో అపిస్తని పార్వతీ సుందరేశ్వరి రూపం ధరించి సర్వ ఆభరణంతో అలంకరింపబడినై శృంగార రసంతో వర్ధంలో నన్ను ప్రతిష్ఠితుడుగాక. దేవాలయ దక్షిణ భాగంలో దక్షిణమూర్తిని అగ్నిరూపిణ మహావిష్ణువుతో కూడి ఉన్న అపీత కుచాంబిక దేవాలయమును పూజింపడుదుగాక. దేవాలయ రక్షణకు వైభవ నాయకుడు ప్రతిష్ఠింపడుగాక. సర్వాభరణములతో కూడిన క్షేత్రపాలకుడు ప్రతిష్ఠింపడుగాక. పుత్రుని రక్షించు కొరకు విచ్చే సామప్రియుడు వేదమూర్తి నిరంజనుడు జగన్నాథుడు మహాదేవుడు త్రినేత్రుడు త్రిపురాంతకుడు భక్త పరాశరుడు యోగీశుడు భోగనాయకుడు బాలమూర్తి క్షమారూపి ధర్మారక్షకుడు వృషాధ్వజుడు హరుడు చిరునవ్వునవి, ఓ మహావీర, నేను సాటిలేని బలశాలిని మాత్రమే వరించును. అనవసరమైన మాటలాపి నీ ప్రతాపము చూపించుము అన్నాడు. ఇది విని మహారోషంతో మహిషుడు, ఓసి ఇంతటితో నీ పని సరి అని గర్జించి దేవిపైకి లభించాడు. తక్షణమే పార్వతి మహామాయే రాగారు. అతడు తన శైర్యమునంతటిని సమీకరించి యుద్ధ సన్నద్ధుడైనాడు. మహిషుని విజృంభణ చూసి మహిషుడు పరిగెత్తాడు. అది చూసి ఆమె ఇలా యోచించినది, ఈ దుష్ట రాక్షసుని ఉపాయం చేత వధించాలి. వన్య జంతువులు శ్రీ ధర్మయుక్తమైన నా మాటల వలన అతడు అభిమానము దెబ్బతిని కోపమునకు రగల్చును. ధర్మమును అంగీకరించి శాంతించే మంచి వాక్యముల వలన వెలుపుసాగారు. ఒకనాడు పార్వతిని చూసి ప్రేమ శివుడు ఓ కాళీ అని పిలిచాడు. అప్పుడు పార్వతి శివుని ప్రీతి కొరకు తన నల్లని చర్మమును తక్షణమే విసర్జించింది. అలా ఆమె స్వేచ్ఛగా విసర్జించిన చర్మము లేలపబడిన స్థలము మహాకాళి అనే క్షేత్రమైంది. ఆ క్షేత్రము మహోత్తమ క్షేత్రముగా ప్రసిద్ధించింది. ఆ నల్లని చర్మము కౌశికి అనే పేరుతో వింధ్య పర్వతంలో తపస్సు చేస్తున్నది. ఆమె శుంభ రాశిని హతమార్చింది. గౌరీ శిఖరములో తపస్సు చేసిన గౌరీ అరుణాచలేశ్వర దేవాలయ నిర్మాణము. చలములో అరుణాచలేశ్వర దేవాలయములు 3. అవి అరుణాచలములో కొండకు పడమర దిక్కున ఉన్న ఆది అన్నామలై దేవాలయము, కొండకు తూర్పున ఉన్న అరుణాచలేశ్వర దేవాలయము, అయ్యంకొలను ప్రక్కన ఉన్న అరుణగిరినాథ దేవాలయము.
అరుణగిరికి తూర్పున గల అరుణాచలేశ్వర దేవాలయము దక్షిణ భారతదేశంలో గల పెద్ద దేవాలయములలో ఒకటి. ఈ దేవాలయము వెలుపల ప్రాకారము, ఉత్తర దక్షిణముల గోడలు 1479 అడుగులు, తూర్పు పడమర గోడలు 700 అడుగులు, ప్రాకారము గోడలు 29 అడుగుల ఎత్తు ఉండి చాలా బలిష్టంగా కట్టబడి ఉన్నవి. ప్రాకారమునకు 4 వైపులా 4 ద్వారములు, వాటిపైన ఎత్తైన గోపురములు ఉన్నాయి. ఆ గోపురములు చాలా ఎత్తుగా ఉండి ఆలయం యొక్క గొప్పతనమును చాటుతున్నాయి. తూర్పు వైపున్న రాజగోపురము దక్షిణ భారతదేశంలో అన్ని దేవాలయ గోపురముల కన్నా ఎత్తైందని చెబుతారు. దీన్ని శ్రీకృష్ణదేవరాయలు కట్టించాడు. తూర్పున ఉన్న రాజగోపురము ద్వారం నుండి లోపలికి అడుగు ఇడితే గోడలో గల గణపతికి ఎడమ వైపు నమస్కరించి మొదటి ప్రాకారంలో అడుగుపెట్టగానే కుడి ఉత్తరం వైపు బ్రహ్మాండమైన 1000 కాళ్ల మండపం దర్శనమిస్తుంది. దానికి దక్షిణంగా ఎడమవైపు దక్షిణ ప్రాకార గోడను ఆనుకొని శివగంగ తీర్థము, దానిలోకి నీరు తిరుమలాంబాదేవి సముద్రం నుండి కాలువ ద్వారా శివగంగ తీర్థం ఒడ్డున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉన్నది. అందులో వలైకాపు మండపం ఉన్నది. ప్రతి సంవత్సరం ఇక్కడ అమ్మవారి గాజులు తొడిగే ఉత్సవం జరుగుతుంది. సుబ్రహ్మణ్య దేవాలయంలో ఒక స్తంభం నుండి స్వామి వెలువడి అరుణగిరినాథుని ద్వారా ప్రౌఢదేవరాయలకు దర్శనమిచ్చి కథను పురస్కరించుకొని ఈ ఆలయానికి